సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే ఈ ప్రపంచంలో వ్యక్తిగత స్వార్థాన్ని మనిషి వదులుకోనేలేడా అనే చింత నాకు బయలుదేరింది. తటాలిన ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. మనం అనుకున్నవేవి ఇతరులకు ఇవ్వలేకపోయినా కనీసం మాట సహాయం చేయవచ్చు కదా అనిపించింది. మన చుట్టూ మన స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు. మనం ఎంత స్వార్థపరులను లోభులమైనా కనీసం మనకి నష్టం లేనివి కొన్నైనా ఇవ్వగలమేమో. అలా మనం ఇవ్వగలిగిన వాటిల్లో అన్నింటికన్నా గొప్పది ప్రోత్సహించటం. ప్రోత్సాహానికి మించిన విలువైన బహుమతి మరొకటి లేదంటారు. ఈ కార్యక్రమాన్ని చూశాక మరికొన్ని మాటలు చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వినూత్న క్రాఫ్ట్ ఐటమ్స్ ని ఎప్పుడు సరికొత్తగా మీకు అందించే చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ హరిప్రియ గారు. మరి వారు చూపిస్తారట పింగాణి వాజెస్ మీద గ్లాస్ పెయింటింగ్ ని ఎలా వేసుకుని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ హరిప్రియ గారు. హాయ్ శిలా గారు. మరి ఈ రోజు సకులకి పింగాణి వాజ్ మీద గ్లాస్ పెయింటింగ్ ఎలాగో చూపిస్తా అన్నారు కదండి. అంటే డైరెక్ట్ వేసుకోవచ్చా లేకపోతే ముందుగా మనం డిజైన్ గీసుకోవాల్సి ఉంటుందా? డిజైనింగ్ మనం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి, లేదంటే జస్ట్ ఫ్రీ హ్యాండ్ జస్ట్ మనం ఇలాగే వేసేసుకోవచ్చు, డైరెక్ట్ వేసుకోవచ్చు. అంటే డ్రాయింగ్ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే అండి. మరి దీనికి ఏం కావాలి? గ్లాస్ కలర్స్, గ్లాస్ లైనర్, జస్ట్ బ్రష్, పింగాణి బాటిల్, ఒక నాప్కిన్, జస్ట్ వాటర్ కొని. ఓకే అండి. కావాల్సిన మెటీరియల్ చెప్పారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ పింగాణి వాష్ తీసుకోవాలి. మనం జస్ట్ బ్లాక్ లైనర్ ఉంటుంది కదండి, దీంతో ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. మనకి అది కిట్ లోనే వస్తుందా? ఆల్రెడీ కిట్ లోనే ఉంటుందండి బ్లాక్ కలర్. మనకి ఏ డిజైన్ కావాలన్నా అది జస్ట్ ఫ్రీ హ్యాండ్ తో అయినా వేసుకోవచ్చు, ప్లస్ డ్రా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ మనం ఫ్రీ హ్యాండ్ తో వేస్తున్నాం, ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నాం డైరెక్ట్ గా. అది ఎలా ఫిష్ లేయర్ ఉంటుందో అలా జస్ట్ వేసుకుంటూ రావాలన్నమాట. అంటే చాప్ పొలుసులు అంటాం కదా, అలా అండి, అవి వేసుకోవాలి. జస్ట్ ఇలా వేసుకుంటూ రావాలి. ఓకే. ముందు ఇది వేసుకున్న తర్వాత కలర్ ఫిల్లింగ్ ఉంటుందా? కలర్ ఫిల్లింగ్ ఉంటుందండి, కానీ ఇది డ్రై అవ్వాలన్నమాట. ఈ డ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలండి. లేదు మనం ఈ జస్ట్ ఇలానే కాకుండా ఇలా జస్ట్ లైన్స్, ఓకే, ఇలా లైన్స్ వేసుకుంటూ అందులో కూడా వీటిని ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇలా ఉంది కదా, ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. అయితే ఇవన్నీ ఇలా గ్యాప్ రాకుండా పూర్తిగా నింపుకుంటూ రావాలి. ఓకే. ఈ లైన్ ఏదైతే ఉంటుందో గ్యాప్స్ లేకుండా ఈ బ్లాక్ మాత్రం మనకి మెయిన్ ఉండాలండి. ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది డ్రై అయిన తర్వాత మనం ఫిల్ చేసుకుంటూ ఆ కలర్స్ ని, ఈ వేరే కలర్ ఇవన్నీ వస్తాయి, గ్లాస్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ గ్లాస్ కలర్స్ వస్తాయి, వీటిని వీటిలో ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ అయినా పర్లేదు, జస్ట్ సింగిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆల్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం ఇదే డిజైన్ ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇలా జస్ట్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇలా ఫ్రీ హ్యాండ్ వచ్చిన వాళ్ళైతే జస్ట్ ఇలా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. రాని వాళ్ళైతే జస్ట్ ఏదైనా పెన్సిల్ అలా తీసుకొని డ్రా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇలా చేసుకోవాలి. అలా అక్కడక్కడ ఒక 2-3 ఫ్లవర్స్. ఇది ఎంత టైం పడుతుంది మనకి ఆరిపోవడానికి? జస్ట్ ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అండి, ఆరిపోతుంది అండి. ఇది ఆరిపోయిన తర్వాత మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇలా అయిపోయింది కదండి. ఇందులో మనం మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఇలా ఉంటాయి కదా ఈ పొలుసులు అనేటివి, వీటిని ఇలా వేసుకుంటూ రావాలి, ఫిల్ చేసుకోవాలి మొత్తం. మనకి ఎలా యాస్టీజ్ రావాలని ఏం లేదండి, ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా వేసుకుంటూ రావచ్చు. ఓకే. ఇలా జస్ట్ మనం ఈ పొలుసులాగా ఇలా మొత్తం బాటిల్ని ఇక్కడ ఇంకో ఫ్లవర్ వేసుకొని అలా నింపుకుంటూ రావాలి అంతే. జస్ట్ మొత్తం కలర్స్ వేసిన తర్వాత అదే లుక్ వస్తుందండి బాగా. మనకి చూడడానికి ఇలా ఏదో ఇలా వేస్ట్ గా ఉన్నట్టు ఉంటుంది జస్ట్, కానీ మనం ఫిల్ చేస్తే మనకి చాలా లుక్ వస్తుంది. ఈ ట్యూబ్ ని మనం ఇలా ఓపెన్ చేసుకొని, గ్లాస్ కలర్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా? ఉంటాయండి. ఇలా వీటికైతే క్యాప్ ఉండవి, లేనివి ఉంటాయి. ఇది మనకి చాలా ఈజీ ఉంటుంది అండి. నాజిల్ ఉంటుంది అలా దీనికి ఉంటుంది, జస్ట్ బ్రష్ యూజ్ చేయాలి మనం ఇదే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఇలా ఒక్కొక్క కలర్ వీటిలో నింపుకుంటూ రావాలి. ఇలా టోటల్ గా ఇదే కలర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు ఇంకొక కలర్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, అలా ఒక్కొక్క పొలుసు ఒక్కొక్క కలర్ లాగా చూస్తూ రావచ్చు.
ఇలా ఓకేనా, అలా అక్కడొక్కటి అక్కడొకటి అంతే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా నింపుట్టు ఫిల్ చేస్తూ రావాలండి. మనకి ఇలా కావాలంటే ఇలాగే వదిలేయచ్చు, లేదు దీన్ని ఇంకో కలర్ఫుల్గా మనం డిఫరెంట్గా చేసుకోవాలనుకోండి, అప్పుడు జస్ట్ ఇంకో కలర్ అంటే ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ వైట్ కలర్ ఉంది కదండి, ఇది ఇలా కనిపించకుండా ఇది న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది. మనకు కొంచెం డిఫరెంట్గా రెడీమేడ్ లుక్ రావాలంటే మనం కొంచెం కలర్స్ ఇలా బాటిల్స్తో వస్తాయి, అవి తీసుకొని వీటి మీదుగా ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ బాటిల్ మొత్తం టచ్ అప్ చేయాలన్నమాట. అలా వేయాలి. ఏ కలర్ అయినా పర్లేదండి, కొంచెం లైట్ కలర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా బాగా ఎంబోజ్ అవుతాయి అన్నమాట. ఇలా తీసుకొని టోటల్ ఇలా బాటిల్ అంటే ఇప్పుడు కాదు, ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా వేసుకోవాలి, దీనిపైన టచ్అప్ వేయాలి. టోటల్ బాటిల్ మొత్తం ఇలా వేసుకుంటూ రావాలి. అప్పుడు ఈ బాటిల్ అంతా మనకి రెడీమేడ్ లుక్ వస్తుందండి. కొంచెం లైట్ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు వీటికి జస్ట్ మనం ఇప్పుడు ఇందాక చేసింది ఒక వెరైటీ అయితే ఇది ఒక వెరైటీ అనమాట. ఇలా దీంట్లో మనం టోటల్గా కలర్స్ అన్ని వేసిన తర్వాత ఈ లోపల ఇన్ కలర్ ఇది ఒకటి ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం కలర్స్ ఫిల్ చేసాము అటు సైడు, అలాగే ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత పైన టచ్ అప్ ఇవ్వకుండా జస్ట్ ఫ్లవర్కి మాత్రం వేసుకోవాలి, అది ఒక డిజైన్ అవుతుంది. ఓకే, అలా అనమాట. అయితే బాగుంది. మరి ఇలా తయారు చేసిన తీసుకొచ్చానండి. చూద్దాం. కషీలా గారు చూడండి ఒకసారి, నేను తయారు చేసిన మనం ఇందాక వేసుకున్నాం కదండి, ఇలా జస్ట్ ఏ కలర్ అయినా పర్లేదు. నేను ఎలా ఇచ్చాను 3 షేడ్స్ ఇచ్చాను అనమాట. జస్ట్ ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఇటుకో కలర్ అనమాట. ఇలా 3 టైప్స్ ఇచ్చాను అనమాట. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత మీరు చెప్పారు కదా మొత్తం అంతా జస్ట్ మనం ఫిల్ చేసుకున్నవి కలర్ ఇలా ఉంటది. ఇలా టోటల్ మనం ఒక్కొక్క కలర్ ఇలా షేడ్ ఇచ్చుకుంటూ రావచ్చు, లేదా అలా అయినా వదిలేయచ్చు. అలా బాగుంటుంది. బాగుందండి. తర్వాత ఇంకొకటి స్క్వేర్ ఇవి చూపించాను కదా సర్కిల్, అవి ఇవి డిఫరెంట్ గా ఇలా ఉంటాయండి. స్క్వేర్స్, సర్కిల్స్ ఇలా మనం జస్ట్ ఇలా అయినా వదిలేయచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, వీటిని ఇలా అయినా వదిలేయచ్చు. మొత్తం అంతా కూడా ముందుగా లైన్స్ లాగా అడ్డంగా వేసుకోవచ్చు అండి. తర్వాత జామెట్రికల్ డిజైన్స్ అలా వేసుకోవచ్చు, లేదు జస్ట్ దీని మీద ఇలా యాస్ డిజైన్ వేసుకోవచ్చు. అలా ఒక కలర్ఫుల్ గా ఒక మ్యాచింగ్ ఫ్లవర్స్ పెట్టారు, బాగుంది. అవునండి. తర్వాత జస్ట్ కప్ అండి, ఇది ఇలా మన పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట. ఇలాంటి కలర్స్ డిఫరెంట్ కలర్స్ అదొక టైప్ అయితేనే జస్ట్ బ్లాక్ రేడియం కలర్ యూస్ చేసి ఇలా పిల్లలకి మాత్రం బాగుంటుంది. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చేశారు అలా అన్నమాట. ఇంకా పిల్లలకి కావాలంటే మిక్కీ మౌస్ డిఫరెంట్ గా వేసుకోవచ్చు. ఇందులో మనం జస్ట్ స్క్వేర్స్ ఇలానే కాదు, మిక్కీ మౌస్, స్మాల్ మిక్కీ మౌస్, స్మాల్ ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్, ఇలా డిఫరెంట్ గా వస్తుంటాయి. అయితే ఇలాంటి కలర్స్ యూస్ చేస్తే పిల్లలకి కొంచెం లైక్ చేస్తారు కదా, అలా అనేసి ఈ కలర్ యూస్ చేస్తాం. ఓకే అండి. సో చూసారు కదండి, పింగాణి వాజెసే కాదు, ఇలాంటి కప్స్ మీద కూడా మనం చక్కగా పెయింటింగ్ వేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట. బాగున్నాయండి మీరు చూపించిన ఐటమ్స్, చక్కలకు కూడా నచ్చే ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.